మరొకసారి ఉదయకాల సమయంలో మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క నిండు వందనాలు. నిన్నటి దినాన ఆదికాండము 27వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకున్నాం. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగపట్టెను. మరియు ఏశావు తండ్రిని గూర్చిన దుఃఖదినములు సమీపముగా నున్నవి. అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదని అనుకొనెను. ఎందుకు పగపట్టాల్సి వచ్చింది, ఎందుకు చంపుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే, తల్లిగా తండ్రిగా మీరు ఒకరిపై ఒకరికి చూపించిన ప్రేమను బట్టి వారు ఈ రీతిగా చంపుకునేంత కోపాన్ని పెంచుకున్నారనే విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. ఏశావును యాకోబు మోసం చేశాడు ఆశీర్వాదం విషయంలో, దీవెన విషయంలో అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ రోజుల్లో కూడా చాలామంది ఆస్తుల విషయంలో ఈ రీతిగానే మోసం చేస్తూ ఉన్నారు. ఈ రీతిగానే ద్వేషాలను తెచ్చుకొని, ఈ రీతిగానే పగలు పెంచుకొని చంపుకునే వారిగా ఈ రోజుల్లో కూడా ఉన్నారనే విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. అందుకనే తల్లిదండ్రులైన వారు సంపాదించిన కొద్దో గొప్ప దాంట్లో నుంచి అందరికీ సమానంగా పంచాలి. ఎలాంటి భేదాలు లేకుండా వారిని చూడాలి. ఈరోజు నువ్వు సంపాదించిన సంపాదన అంతా కూడా ఎందుకోసం అంటే నీ పిల్లల కోసమే కదా. నీ పిల్లలు విడిపోక ముందే నీ సంపాదన ఎంత అయితే ఉందో, నువ్వెంతైతే సమకూర్చావో దాన్ని నీ పిల్లలకు సమానంగా పంచినట్టయితే కుటుంబాల్లో ఎలాంటి కలహాలు ఉండవు, గొడవలు ఉండవు, ఉమ్మడి కుటుంబాలుగా ఉండడానికి ఆస్కారం ఉంటుందనే విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. ఇక్కడ కమల పిల్లలు తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు యాకోబు ఏశావు మడుమను పట్టుకొని ఉన్నాడు. అంటే వారిద్దరి మధ్యలో ఉన్న బంధం ఎలాంటిదో మనం గమనించవచ్చు. ఆ బంధాన్ని తల్లిదండ్రులు వారి వారి స్వార్థం నిమిత్తము ఉపయోగించుకొని వారిని విడగొడుతున్నారనే విషయాన్ని మనము గమనించాలి. 42వ వచనంలో రాయబడిన మాట, రిబుకా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లా, నేను ఇదిగో నీ అన్న అయిన ఏశావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకొనుచున్నాడనే మాటను మనం ఇక్కడ చదువుతున్నాం. నీ అన్న అయిన ఏశావు నిన్ను చంపేస్తాడని అనుకోగా నేను విన్నాను. కాబట్టి నీ అన్న ఎప్పుడైనా నిన్ను చంపేస్తాడు. కాబట్టి నువ్వు నా మాట విని నువ్వు ఒక పని చేయి అంటుంది. ఏం పని అంటే 43వ వచనం, కాబట్టి నా కుమారుడా నీవు నా మాట విని లేచి హారాములోనున్న నా సహోదరుడు లాబాను వద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు. ఇప్పుడు ఏం చెప్తుంది? అన్న నుండి దూరం అయిపోమని చెప్తుంది. నీ అన్న కోపము చల్లారు వరకు నీవు నా అన్న దగ్గర ఉండు, నీ మేనమామ దగ్గర ఉండని చెప్పి పంపుతా ఉంది. ఇప్పుడు విడిపోయినరా లేదా? విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ విడిపోయారు కూడా.